at the edge of the earth where the day turns into light. In my heart there's a fire like a drum that beats inside. I'm ready, I'm ready, I'm ready for what may come. Oh steady, oh steady, oh steady, and chase the sun. Oh, 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 I'm ready, yeah, 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 I'm ready. I will go to the ends of the earth just to find what it. ఫస్ట్ టైం మేము ఒక కెఫేలో కలిసినాం. ఫస్ట్ టైం కలిసినప్పుడు తేజ చాలా డిసప్పాయింట్ చేసింది. ఒక అడ్రస్ చెప్పి ఇంకో అడ్రస్ ఒక అడ్రస్ చెప్పిండు, నేను ఇంకో అడ్రస్కి వెళ్ళినాను. సో బాగా తిట్టుకున్నా, ఏంటి అసలు ఈ మనిషి ఏం చెప్పట్లేదు సరిగా, ఏంది అసలు కలవాలనుకుంటుండా లేదా. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నాకు చాలా మంచి కోడలు దొరికిందని. మాకు కూతురు లేరు, సో మా కోడలను కూతురులాగా మేము చూసుకుంటాం అనేసి మేము వాళ్ళ చూసుకుంటాము కూతురులాగా. సో ఆ కూతురు లేని లోటు మా కోడలు తీరుస్తాను ఆశిస్తున్నాను. First time I call you whole Bobby, this time now in the video I was calling you Babs. Bobby, hi, welcome to the family. చాలా బ్రైట్ లుక్లో తను చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. బ్రైట్ లుక్లో షీఈస్ వెరీ 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 గార్జియస్. తన ఫేస్ నేను స్టేజ్ పైన చూసిన, ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే పెళ్లి రోజు చూసినా అనిపించింది నిజంగా జరుగుతుంది. డ్రీమ్ కమ్ ట్రూ. ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్. తనని అక్కడ పీటెల్ మీద చూసినాక ఆహా. కనులని చూసాక కనురెప్పే పడనందే కలవరమంటే ఇదా. వైట్ క్లాత్ వేసినా కూడా సర్చింగ్ కనిపిస్తుంది, ఆ క్లాత్లో కనిపిస్తుంది. ఐ వాంట్ టు సీ హర్. చూడాలి అని ఇట్లా కొట్టి కూడా సేయింగ్ కనిపిస్తున్నానా అని. ఆ సౌండ్ వినిపించకపోయింది వచ్చు, కానీ ఐ సేయింగ్ దట్ ఎమోషనల్ లైక్ దట్ టైమ్ వీఆర్ గెటింగ్ మ్యారీడ్. Even don't want to cry because now makeup ఖరాబ్ అవుతుంది అక్క. And she really wants to see me crying because ఆమెకు అదొక గిల్టీ ప్లెజర్. ఆమె కోసం ఎవరైనా ఏడుస్తున్నారు అంటే she'll feel really happy about it. She is my second mother. లాస్ట్ ఆర్ సన్, లాస్ట్ కాదు మిస్ ఆర్ సన్. ఆమె నాకు సన్ లాగా, అందుకే చెప్తున్నా. నేను మా అమ్మాయి మిస్ అవ్వలేను అన్నాను, సన్ని మిస్ అవుతున్నాను. కొడుకు లెక్క చూసుకున్నాము. సో నువ్వు వెళ్తున్నావు, ఐ రియలీ రియలీ మిస్ యూ.
అప్పగింతలప్పుడు ఐ వాజ్ నాట్ రెడీ టు లీవ్ మై హోమ్. 27 years అక్కడ ఉండి అన్ని వదిలేసి రావడం, ఒక మంచితో ఉండడం వాజ్ వెరీ డిఫికల్ట్. సో ఏమో ఇట్ ఆల్ హ్యాపెండ్ ఫార్ గుడ్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ గర్ల్స్ టు లీవ్ హోమ్. అట్లా అయిపోయింది. ఇంకా మమ్మీ వాళ్ళు అసలు అంతగానం ముందు నుండి ఎమోషనల్ అవుతుంది మమ్మీ. ఇది నాకు పెద్ద కొడుకు లెక్క, ఇది నాకు పెద్ద కొడుకు లెక్క, వదిలేసి వెళ్ళిపోతుంది అని. అప్పగింతలు అప్పుడు ఏడుస్తావా డాడీ నా గురించి ఏడుస్తావా అని. నేను ఎందుకు ఏడుస్తా అని అన్నాడు. కానీ లాస్ట్కి ఏడ్చింది. నాకు మా చెల్లెకి చాలా బాండింగ్. ఆమెకి నాకు 4 years డిఫరెన్స్ ఉన్నా కానీ వీ షేర్ అ వెరీ బెస్ట్ ఫ్రెండ్ బాండ్ లాగా. ఈవెన్ తమ్ముడు కూడా హీ వాజ్ ఇన్ టీయర్స్, ఐ వాజ్ ఇన్ టీయర్స్. ఐ నో ఒక అమ్మాయి వదిలేసి వస్తుంది, లైక్ తన ఒక ప్రపంచం మొత్తం వదిలేసి ఒక కొత్త ప్రపంచానికి వస్తుంది. I found a love for me. Well, darling, just dive right in and follow my lead. Well, I found a girl, beautiful and sweet. I never knew you were the someone waiting for me. 'Cause we were just kids when we fell in love, not knowing what it was. I will not give you up this time. యాక్చువల్లీ ఐ లవ్ రోజెస్ అని ఈ టోల్డ్. అవి ఫేడ్ అయిపోతాయి కదా మనకి రోజెస్, నాకు ఇష్టం లేదు ఇయ్యడము అది ఇది అని అన్నారు. నెవర్ వాడిపోని పువ్వు టైప్. సో దట్ థాట్ఫుల్నెస్ అనేది వెరీ క్యూట్ అనిపించింది. ఆల్సో దట్ ప్రపోజల్ వాజ్ వెరీ గుడ్. Dancing in the dark with you between my arms, barefoot on the grass, listening to our favorite song. When you said you looked a mess, I whispered underneath